సరేలే, ఆడవాళ్ళకి ఈ పిచ్చి ఎప్పుడు తగ్గిద్దో ఎట్లాగా తగ్గితే ఆడవాళ్ళని ఎందుకంటారు చెప్పండి. ఆడవాళ్ళంటేనే సోకులు, సోకులు అంటేనే ఆడవాళ్ళే సోకులు పడాలి, అప్పుడే అందంగా ఉండేది కదా. ఇంక నేను ఫస్ట్ టైం వాడుతున్నాను. మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తూ మీరు వాడుంటే తప్పకుండా నాకు కామెంట్స్లో తెలపండి. ఏంటో ఒక్కోసారేమో ఉంగరాల జుట్టు చాలా నచ్చిద్ది, ఒక్కోసారేమో కొంతమంది ఆ ఉంగరాల జుట్టు గురించి చెప్తుంటే బాబోయ్ వద్దులే అనిపించిద్ది. కానీ నాకు కర్లీ హెయిర్ అంటే చాలా చాలా ఇష్టం ఉండిద్ది. నాదేమో బాగా సిల్కీ హెయిర్, గాలి వచ్చిందంటే మొత్తం లేచిపోతూ ఉండిద్ది జుట్టు. అందుకని సో గో ఫ్రీ అనేది ఇదైతే తీసుకొచ్చుకున్నాను నేను. ఇది ఫస్ట్ టైం వాడటం అండి. మీలో ఎవరైనా వాడుంటే ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్లో అయితే తెలపండి. ఏం చేస్తాము, ఏదో ఒకటి వాడాలి, లేకపోతే ఈ సమ్మర్ వస్తే ఇంకా ఎగిరిపోతూ ఉండేది జుట్టు. ఏం చేస్తాం, ఏదో ఒకటి. ఇంకా రేపైతే శుభ్రంగా తలస్నానం అయితే చేసి ఫస్ట్ టైం అప్లై చేస్తాను. మీలో ఆల్రెడీ వాడుంటే తప్పకుండా నాకు కామెంట్స్లో తెలపండి. నాకు మాత్రం ఇలాంటి పిచ్చి లేకుండా అస్సలు ఉండదు. ఇవంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. అంటే ఏంటంటే ఇంక మనం చేసేది జాబ్ కాబట్టి జాబ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా నీట్గా ఉండాలి ఖచ్చితంగా. అయితే అదైతే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కొంచెం స్టైల్గా కూడా ఉండాలి, మంచిగా రెడీ అవ్వాలి, కొంచెం లిప్స్టిక్ పెట్టుకోవాలి అని కూడా చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఎలాగ చెప్పండి. ఇవి మరి ఇంకా 40కి కూడా రీచ్ అవ్వలేదు ఏంటో. ఇది మొత్తం వైట్ హెయిర్ వచ్చేస్తుంది. ఏం చేస్తాము మరి, దానికి కూడా ఏదో ఒకటి చేసుకోవాలి కదా. అందుకని ఇది కూడా ఈరోజు ఇంక ఇవి తెచ్చుకున్నాను. చూద్దాం ఎలా ఉందో. ఇదైతే నేను పౌడర్ వాడతాను ఆల్రెడీ. ఇదే కొత్తది, ఎలా ఉందో కూడా మీకు తెలిస్తే కామెంట్స్లో తెలపండి.